దర్శనము కావింది. సంతృప్తి చెందిన మనసులో శీఘ్రమే వనాలకు వెళ్ళిపోయాను. వ్రతం సా ఆస్థితోమూన వ్రతం వ్రతం సా ఆస్థితోమూన ఆత్మైక శరణోముని ఆత్మైక శరణోముని నిస్సంగో వ్యతరక్షో నిస్సంగో వ్యచరక్షో అని మన నిరనికేతన అని మన అనగ్నిమనికేతన. పూర్ణ పురుషోత్తముడకు భగవంతుని స్మరించుటకు, ఏకాంతముగా అతనిని ఆశ్రయించుటకు కర్దముని మౌన వ్రతాన్ని చేపట్టిను. అగ్నితో గాని ఆవాసంతో గాని సంబంధము లేకుండా నిస్సంగత్వంతో అతను సన్యాసిగా ఈ ధరణియందంతటా సంచరించెను. మనోబ్రహ్మణి యుంజానో మనోబ్రాహ్మణి యుంజానో యత్తత్ సదసత పరం యత్తత్ సదసత పరం గమ్నావా భాసే విగుణా గుణావా భాసే విగుణ ఏకా భక్త్యానుభావితే. సదసత్తులకు పరమైన వాడు, మూడు గుణములకు వ్యక్తీకరించిన వాడు, అవే త్రిగుణాలకు అతీతుడు, కేవలం ఏకాంత భక్తితో తెలియబడేవాడు అగు పరబ్రహ్మముపై అతను మనసును కేంద్రీకరించెను. నిర్మమశ్చ విద్వందాసమదృక్ స్వదృక్ ప్రత్యక్షాశాంతాదీర్ధర ప్రశాంతోర్మరియోధరి. ఆ రీతిగా క్రమముగా అతను నిరహంకారుడు, మమకార రహితుడు అయ్యను. ధీరుడు, సమదర్శి, ద్వంద్వరహితుడునై అతను ఆత్మదర్శనము కావించగలిగాను. అంతర్ముఖమైన అతని మనసు అలలు లేని సముద్రం వలె పూర్ణ ప్రశాంతతతో ఉండెను. వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని పరేణ భక్తి భావేన లబ్ధాత్మ ముక్త బంధన. ఆ విధముగా అతను బద్ధ జీవితం నుండి ముక్తుడై ఎల్లరి యందు సర్వజ్ఞుడకు పరమాత్ముడిగా ఉన్న దేవదేవుడకు వాసుదేవుని యొక్క దివ్యమగు భక్తియుత సేవలో నిలపనెను. ఆత్మానాం సర్వభూతేషు భగవంతమవస్థితం అపశ్యాత్ సర్వభూతాని భగవత్యపి చాత్మని. భగవానుడు అందరి హృదయంలో విరాజమానై ఉండడము మరియు అందరికీ పరమాత్ముడైనందున ప్రతి ఒక్కరూ అతని యందే నిలిచి ఉండటము అర్థములు చూడటం మొదలుపెట్టను. ఇచ్ఛాద్వేషావిహీనేన సర్వత్రా సమచేతస భగవద్భక్తియుక్తేన ప్రాప్త భగవతీం గతిం. విశుద్ధమైన భక్తియుత సేవ చేసిన కారణముగా సర్వత్రా సమచిత్రుడైన కర్దముని ఇచ్ఛాద్వేష దూరుడై, అంటే ఒకదాని మీద ఇష్టము ఒకదాని మీద ఇష్టం లేకపోవటం అనేది లేకుండా అంచమున భాగవత గతిని, అంటే ఎవరైతే భగవంతుడు చెప్పినట్టు బతుకుతారో అలాంటి భాగవత గతిని పొందగలిగాడు కర్దముని. అలా పొందాలంటే మన జీవితం అంతా కూడా డబ్బులని పనులని అవన్నీ పెట్టుకొని దేవుణ్ణి తలుసుకోకుండా ఉంటే చివరికి ఎలా దొరుకుతుంది మనకు? అందుకనే మన పనులేమో ఆపుకోనక్కర్లేదు, మన పనులు మనం చేసుకుంటూనే కొంచెం సమయం ఈ శరీరంలో ఆత్మకు కూడా కేటాయించాలి. 24 గంటలు శరీరానికే పెట్టుకొని మనం ఆత్మను పట్టించుకోకుంటే చివరికి ఆ పరిస్థితి మనకు దొరకదు. మళ్ళీ 84 లక్షల జనంలో చిక్కుకోవాల్సి వస్తుంది. కపిల భగవానుడు చెబుతున్నాడు, ఆధ్యాత్మిక జీవితానికి ద్వారం వంటి ఈ ఉన్నత జ్ఞానాన్ని నా తల్లికి కూడా నేను వర్ణిస్తాను. ఆమె అన్ని కర్మ ఫలాలను నశింపజేసుకొని పూర్ణత్వాన్ని పొందుతుంది, ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. ఆ విధంగా ఆమె కూడా భయం నుంచి బయటపడుతుంది అంటున్నాడు కపిల భగవానుడు. ఎవరికి? కర్దమునికి చెప్తున్నాడు. అంటే భయం నుంచి బయటపడడం ఏంటి? భయం ఎందుకు ఆమెకి? చెబుతారు కదా, ఆహార నిద్ర భయం అయితే సమన్వయతం పశువినరా.
తింటము, నిద్రపోవటం, సంపర్కం చేయటం, వేరే అంటే మరణానికి భయపడటం అనేవి ప్రతి జీవిలో కూడా ఉంటాయి. మానవ జన్మ అనేది అందుకు వేరుగా గడపాలి. ఆ భయం నుంచి బయటపడాలంటే ఏమంటున్నారు? సో భయశోక నాశనాయ అంటే మనకున్న భయాలను తొలగించేవాడు, మనకున్న శోకాన్ని అంటే దుఃఖాలను తొలగించేవాడైనా వాసుదేవుడి పాదాలకు శరణ బంధమని శాస్త్రాలు చెబుతున్నాయి. అప్పుడే మానవ జన్మ యొక్క పూర్ణత్వాన్ని మనం పొందగలుగుతాము. కనుక గృహాన్ని వదిలేటప్పుడు కర్దమముని తన భార్య దేవాహుతిని గురించి కొంచెం ఆతృతను కనుక్కున్నాడు. ఎందుకంటే అప్పటిదాకా ఇద్దరు ఎన్నో సుఖాలు అనుభవించారు. అంతకుముందు ఆయన ధ్యానంలో ఉంటే ఆమె సేవ చేసింది. తరువాత ఇద్దరు కలిసి భోగాలు అనుభవించారు. 9 మంది కూతుళ్ళు పుడితే వాళ్ళు మునుడికి ఇచ్చారు. తర్వాత కపిల భగవానుడే వాడు పుత్రుడుగా వచ్చాడు. భార్యకి కొంచెం కూడా నేను ఏమి చెప్పలేకపోయాను అని కొంచెం బాధ ఉంది ఆయనకి. ఈ విధంగా కొంచెం ఆతృతను కలిగి ఉన్నాడు. కనుకనే భవబంధాల నుంచి కేవలం కర్దమునే కాక దేవాహుతి సైతము తన కుమారుడు గారు ఉపదేశం పొంది విడివడనున్నదని కపిలముని వాగ్దానం చేశాడు. కపిలముని సాక్షాత్ భగవంతుడే కాబట్టి తండ్రి మనసులో ఉన్న ఆలోచన గమనించి, నువ్వే కాదు నీ భార్య అంటే నా తల్లికి కూడా నేను ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తాను. ఇది ఆధ్యాత్మిక జ్ఞానానికి ద్వారం వంటి జ్ఞానాన్ని నేను ఆమెకు ఉపదేశిస్తానని చెప్పి ఆమె కూడా ఈ భయం నుంచి బయటపడుతుంది అని వాగ్దానం చేస్తున్నాడు. ఆత్మానుభవ ప్రాప్తి కోసమై సన్యాసాన్ని కొని భర్త వెళ్ళిపోయేటప్పుడు అతని ప్రతినిధి కుమారుడు తండ్రితో సమానంగా జ్ఞానవంతుడు తల్లిని ఉద్ధరించడానికి గృహమునందే నిలిచి ఉండడం అనే విషయం ఇక్కడ చక్కని ఉపమానం వెళ్తుంది. సన్యాసి అయినవాడు భార్యను వెంట పెట్టుకుని పోరాదు. వానప్రస్థ జీవితంలో లేదా వానప్రస్థ సన్యాస జీవితంలో మధ్య ఎటువంటి మైదున సంబంధాలు లేకుండా భార్య సహాయాన్ని పొందవచ్చు. కానీ సన్యాసాశ్రమంలో మాత్రం ఎవరు కూడా భార్యను వెంట పెట్టుకోవచ్చు. లేనితో ఆత్మానుభవ కార్యంలో ఎటువంటి అవరోధము ఉండనట్లుగా కర్తవ్యం వెంట వాడు తన భార్యను వెంట ఉంచుకోగలిగేవాడే. అందుకనే సన్యాస జీవితం గడపాలంటే స్త్రీతో ఇక్కడ చెబుతున్నారు, ఎవ్వరు కూడా స్త్రీలతో ఎటువంటి సంబంధము కలిగి ఉండకూడదు. ఇది వేదాల యొక్క ఆదేశం. కర్దముని దాన్ని అనుసరించాడు. భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తోబుట్టు కావచ్చు, వేరే భక్తులు కావచ్చు, ఎవరితో స్త్రీలతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండకూడదు. కానీ భర్త వదిలివేసిన భార్య యొక్క గతి ఏమిటి? దాన్ని కూడా అంటారు కదా, భక్తి అని చెప్పి మరి భార్యను వదిలేసి వెళ్ళొచ్చా అని అంటారు కదా. దానికి సమాధానం ఏం చెప్తుంది శాస్త్రం మనకి ఇక్కడ? ఆమె తన కుమారుడికి అప్పచెప్పబడాలి. బంధం నుంచి తనని ఉద్ధరిస్తాను తనయుడు వాగ్దానం చేస్తాడు. స్త్రీ ఎన్నడూ కూడా సన్యాసము తీసుకోకూడదు. స్త్రీలు సన్యాసాన్ని స్వీకరించడానికి వేదాల్లో అంగీకారం లేకున్నా ఈ నవీన కాలం ముందు కొన్ని నామమాత్ర ఆధ్యాత్మిక సమాజాలు స్త్రీలకు కూడా సన్యాసాన్ని ఇవ్వడం సృష్టించండి. ఒకవేళ అది అనుమతించబడే ఉన్నచో కర్దముని తన భార్యను కూడా వెంట తీసుకెళ్లి ఆమెకు కూడా సన్యాసాన్ని ఇచ్చేవాడు. కానీ వాస్తవానికి స్త్రీ గృహమందే నిలిచి ఉండవలను. బాల్యమునందు తండ్రిపై ఆధారపడటము, యవనంలో భర్తపై ఆధారపడటము, వృద్ధాప్యంలో కపిలుడు వంటి కుమారుడిపై ఆధారపడటం అనే 3 జీవన మార్గాలే ఆమెకు కలిగి ఉంటాయి. వృద్ధాప్యంలో స్త్రీ యొక్క పురోగతి కుమారుడిపై ఆధారపడి ఉంటుంది. ఆదర్శనీయమైన తనయుడు కపిలముని తన తల్లి యొక్క ఉద్ధారాన్ని గూర్చి తండ్రికి అభయం ఇస్తున్నాడు. అంతటా అతడు తన భార్యను గూర్చిన చింత లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోగలడు. అట్లా కొడుకు కూడా నేను నా తల్లిని చూసుకుంటానని చెప్పాడు కనుక ఆయన ప్రశాంతంగా వెళ్ళి ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని గడపగలడు. మీరు అనుకోవచ్చు, మరి కొడుకులు లేని వాళ్ళ సంగతి ఎలాగా? కొడుకులు లేని వాళ్ళ సంగతి ఎలాగంటే, కొడుకులు లేని వాళ్ళకి ఎవరు దిక్కు? సాక్షాత్తు భగవంతుడే. వాళ్ళు ఎప్పటికీ కూడా భగవంతుడి సేవలు ఉంటే భగవంతుడే వాళ్ళకి బిడ్డలాగా వాళ్ళని నడిపిస్తాడు. కనుక భగవంతుని నమ్ముకోవాలి, గురువుని నమ్ముకొని భగవంతుని సేవలో వాళ్ళ జీవితాన్ని గడపాలి, వేరే ఆలోచన లేకుండా. మైత్రేయుని ఏమంటున్నాడు? కపిలముని అలా చెప్పగానే ప్రజాపతి అయిన కర్దముడు కపిలమునికి చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి సంతృప్తి చెందిన మనసుతో శీఘ్రమే వెంటనే వనాలకు వెళ్ళిపోయాడు. వనానికి పోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి. ఒకరు పోవడానికి ఇంకొకరు పోకపోవడానికి అదేమి షికారు కాదు. కనీసం వానప్రస్థగానైనా ప్రతి ఒక్కరు వనానికి వెళ్ళాలి. భక్త ప్రహ్లాదుడు తన తండ్రితో జరిగిన సంభాషణ ఎందుకు కూడా ఇది వివరించినట్టుగా మనం చూస్తున్నాం భాగవతం. అంటే వనానికి వెళ్ళడం అంటే 100కి 100 శ్రీహరిని ఆశ్రయించమనే భావం. సదా సముద్రీయ అంటే శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 5వ శ్లోకం. తాత్కాలిక
తాత్కాలికమైన భౌతిక దేహాన్ని గ్రహించినట్టు జనులంతా ఎల్లప్పుడూ కష్టాలతో నిండి ఉంటారు, ద్వేషభరితులై ఉంటారు. అందుకని ఈ భౌతిక దేహం ఏడ మోహగ్రస్తులు కాకుండా దాని నుంచి బయటపడడానికే ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. దానికోసం వనాలకు వెళ్ళడం లేదా సంసారిక బంధాన్ని వదలడం చేసి ఏకాంతంగా కృష్ణ భక్తిని నెలకొనాలి. ఆ విధంగా విడిపడటానికి ప్రాథమిక విధానం వనానికి వెళ్ళడం అనేది అందులో ప్రయోజనం అది లేనిచో వనం అనేది కేవలం కోతులు క్రూరములు గల స్థానమే. వనానికి వెళ్ళటం అంటే కోతిగాను లేదా క్రూరమంగా మారటం అని భావం కాదు. ఏకాంతంగా శ్రీహరిని ఆశ్రయించుకుని పూర్ణముగా సేవ యందు నెలకొనటమే అని ఏ భావం. మనిషి నిజముగా అడవికి వెళ్ళవలసిన అవసరం లేదు. తన జీవితం అంతటిని పెద్ద పెద్ద నగరాల్లో గడిపేసిన వారికి ప్రస్తుత సమయంలో అది యుక్తం కాదు. భక్త ప్రహ్లాదులు వర్ణించినట్లుగా హిత్వాత్మపాతం గృహమందకూపం. నేను చెబుతున్నా, హిత్వాత్మపాతం గృహమందకూపం అంటే కృష్ణ భక్తి లేనటువంటి సంసారిక జీవనము అందకూపము వంటిది. కనుక కుటుంబ బరువు బాధ్యతలతోనే మనిషి ఎల్లప్పుడూ నిలిచిపోకూడదు. నిజంగానే అందకోపం. చూడండి, నేను వెంటనే వచ్చి 2వ తారీఖు వచ్చాయి ఇక్కడికి, వాళ్ళ 8వ తారీఖు, 2వ తారీఖు వచ్చి 15, 13 తారీఖు దాకా కామివన్లో ఉండి 14కి గుంటూరు వెళ్దాం కృష్ణ అష్టమికి. అక్కడి నుంచి అది అయిపోయాక నెల్లూరుకి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఇంట్లో చిక్కుకుపోయేసండి రాగానే. అంటే అందకోపం అంటే ఏంటి? చీకటి బావి. చీకటి బావిలో పడితే బయటకు రావాలంటే ఎవరు సహాయం చేయాలి మనకి? అందుకని జీవితం అంతా అందకోపంలో పడి ఉండటానికి ప్రయత్నించకూడదంట, బయటపడడానికి ప్రయత్నించాలి. మనం ప్రయత్నం చేస్తే గురువు కృష్ణ మనకు సహాయం చేస్తారు. కనుక ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతల్లోనే చూసుకుంటూ అదే జీవితం అని అనుకోకూడదు. దానికోసం సమయం పెట్టుకోవాలి. ఆ శరీరంలో ఉండే ఆత్మ కోసం కూడా మానవ జీవితంలోనే మనం ఏం చేయగలము. మానవ జీవితం గనక మనకు ముగిసిపోయిందంటే మళ్ళీ చేయడానికి మన చేతిలో ఏమీ ఉండదు, అనుభవించడం తప్పితే. కనుక కృష్ణ భక్తి లేనటువంటి సంసారిక జీవితం అందకోపం అంటే. కనుక కుటుంబ బరువు బాధ్యతలోని మనిషి ఎప్పుడు కూడా నిలిచిపోకూడదు. ఒంటరిగా ఎవరైనా చీకటి నూతిలో పడినప్పుడు రక్షించడానికి అక్కడ ఎవరు లేనప్పుడు అతను సంవత్సరాల పాటు అరిచిన వాడు ఎవరు దాన్ని చూడకూడదు. ఆ అరుపులు వినలేరు. అప్పుడు మరణమే తథ్యం. అదే విధముగా పూర్ణ కూర్చోడండి ఎంత బాగా వర్ణిస్తున్నారు ప్రభుపాదులు కూడా. ఒంటరిగా ఎప్పుడు చీకటి బావిలో పడితే అక్కడ ఎవరు లేరు. మనం ఎంత గొంతు చించుకుని వచ్చినా కూడా ఎవరు కాపాడేవాళ్ళు కాదు. చివరికి ఏమైతుంది? తిండి లేక నీళ్ళు లేక ఆ బావిలోనే చచ్చిపోతాం. అట్లే సంసారంలో కూడా మనం భగవద్ ధ్యాస లేకుండా జీవితాన్ని గడిపితే అందకోపంలో పడ్డట్టేనమాట. కనుక అప్పుడు మరణమే తథ్యం. అదే విధంగా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు తమకు గల నిత్య సంబంధాన్ని మరిచిన వారు సంసార అంధకూపంలో ఉన్నట్టు వారే. వారి స్థితి కడు అశుభమే. అంటే వాళ్ళు కూడా ఎవరైతే భగవంతునితో తమకున్న సంబంధాన్ని మరిచి జీవితం అంతా సంపాదించడమే లక్ష్యంగా బతుకుతారో వాళ్ళు అశుభంలో చిక్కుకున్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఆత్మజ్ఞానం లేకుండా కేవలం శరీరం కోసమే పనిచేస్తే జంతుజాలాల్లో బతికినట్టు అవుతున్నటువంటి కోపం నుంచి మనిషి ఏదో ఒక రోజు వదిలి కృష్ణ భక్తి భావనను చేపట్టి కష్టాలతో నిన్న భవబంధాల నుంచి ముక్తి పొందాలని భక్త ప్రహ్లాదుడు భాగవతం ఉపదేశిస్తున్నాడు. కనుక ప్రహ్లాదుడు భక్తి యొక్క గొప్పతనం తెలిసిన వ్యక్తి గనక తను చెప్తున్నాడు, అందకోపంలోనే పడి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఏదో ఒక రోజు దాంట్లో నుంచి బయటపడి కృష్ణ భక్తి భావన చేపట్టి కష్టాలతో 84 లక్షల జన్మలని ఈ సంసార సాగరాన్ని దాటమని చెబుతున్నాడు. పూర్ణ పురుషోత్తముడకు భగవంతుని స్మరించడానికి ఏకాంతంగా అతన్ని ఆశ్రయించడానికి కర్దముని మౌనవ్రతాన్ని చేపట్టాడు. నేను నిన్న మొన్న కొంచెం పనుండి ఏదో బయటకు వెళ్ళాను. అక్కడ ఒక మాతాజిని ఏదో అడుగుతుంటే ఆమె సైగలు చేస్తుంది. మంగళవారం అంట మౌనవ్రతం అంట మాట్లాడదంటారు. మనకు మౌనవ్రతం అంటే అలా మాట్లాడకుండా నోరు మూసుకొని ఇలా సైగలు చేసుకోవట్టు చెప్పడం కాదు. మౌనవ్రతము అంటే భగవంతుని గురించి మాత్రమే మాట్లాడతాం. ఈ భక్తులు ఎప్పుడైతే అలా ఉంటారో ఆ భక్తిలో ఎంత ముందుకు వెళ్తారో చెప్పలేము. ఇక కానీ మనం నోరు తెరిస్తే హరే కృష్ణ జపం అయిపోయిందంటే ఊళ్ళో విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతాం. అవి ఎప్పుడైతే మానేస్తాం అప్పుడు నిజంగా మనం భక్తిలో నిలబడగలుగుతాం. మౌన వ్రతం అంటే ఓన్లీ భగవంతుని గురించే మాట్లాడాలి. అలా మాట్లాడితే గొడవలు అంటారు కదా, 3 ఆడాళ్ళతో అంటే మొదనష్టము గొడవలు అయిపోతాయి. 3 కుప్పలు ఒక చోట ఉండకూడదని. 300 కుప్పలు ఒక చోట అయినా కూడా అట్లా ఏమీ కాదు.
ఎందుకంటే మధ్యలో ఎవరున్నారు? కృష్ణ ఉన్నారు కాబట్టి. కనుక ఆయన కర్దమ్ముని కూడా మౌన వ్రతాన్ని చేపట్టి అగ్ని అంటే భగవంతుని నామాన్ని పలకడము, భగవంతుని సేవ చేయడం అయితే మరి ఎవరితో నివాసం కూడా లేదంటే ఆవాసంతో గాని అగ్నితో గాని అంటే వంట కూడా చేసుకోవడం లేదు, సంబంధం లేకుండా నిస్సంగత్వంతో అతను సన్యాసిగా భూమి మీద అంతా తిరిగాడు. ఇక్కడ అగ్ని రవికేతన అనే పదం ప్రధానమైంది. సన్యాసి అయిన వాడు అగ్ని నుండి మరియు ఆవాసం నుండి పూర్తిగా విడిపడి ఉండదు. యజ్ఞార్థము లేదు, వంట చేసే నిమిత్తము గృహస్థుడు అగ్నితో సంబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ సన్యాసి మాత్రము అట్లా రెండు బాధ్యతల నుంచి విడిపడి ఉంటాను. వాడు యజ్ఞము చేయరు లేదా గృహంలో వంట కూడా చేయరు కాబట్టి సదా కృష్ణ భక్తి భావంలోనే నెలకొని ఉన్నందుకు అతను వంట చేయవలసిన అవసరం కానీ అగ్నిగోత్రాన్ని ముట్టించవలసిన అవసరం కానీ ఉండదు. అనగా సమస్త ధార్మిక కర్మలను అతను అది వరకే నిర్వహించినట్టు వాడు. అనికేతన అంటే ఆవాసము లేకుండా అని భావం. అతను సొంత ఇల్లును కూడా కలిగి ఉండట, ఆహారము ఆవాసము కోసమై భగవంతుని పైన పూర్తిగా ఆధారపడి సంచరించవలను. ఒక సన్యాసి అంటే ఆహారం కోసం కూడా భగవంతుని మీదనే ఆధారపడి తిరగాలంట. వాళ్ళు ఇల్లు కోసం కూడా వాళ్ళు ప్రయత్నం చేయకూడదు. అంటే ఎందుకు? భగవంతుని మీద ఎప్పుడైతే ఆధారపడతామో మనం ఏ అయితే మనకు అవసరాలని అంత రెట్టింపు భగవంతుడే ఇస్తాడు స్వయంగా. మనకు ఆ నమ్మకం లేక మనం ప్రయత్నం చేసుకుంటూ జీవితం వృధా చేసుకుంటున్నాం. మౌనంగా నిశ్చలంగా ఉండడం అని భావము. అంటే మౌనం వహించండి ఎవరు కూడా భగవంతుని లేరని కర్మను పూర్తిగా స్మరించలేదు. మూర్ఖుడు కాబట్టి చక్కగా పలుకలేడు కాబట్టి మౌన వ్రతాన్ని చేపట్టాలి. జనులను తనను కలత పెట్టుకుండడానికి అతను మనిషి మౌనం వహించవాలి. మాట్లాడనంత వరకే మూర్ఖుడు గొప్ప తెలివి కలవాడిగా కనిపిస్తాడని చాణక్య పండితులు అన్నారు. అనగా పలుకే పరీక్ష వంటిది. ఎప్పుడైతే నోరు తెరుస్తామో అప్పుడు మన మాటల ద్వారా మన తత్వం ఏందనేది అర్థమవుతుంది. నిరాకారవాది యొక్క స్వాముల వారు పాటించే నామమాత్ర మౌనము సూచించేది ఏమిటంటే అతను చెప్పవలసినది ఏది కూడా లేదు, కేవలం భిక్ష మాత్రమే అడగలడు. కానీ అర్థముని స్వీకరించిన మౌనము అటువంటిది కాదు. అసత్సంగమును విరమించడానికి అతను మౌనాన్ని దాల్చాడు. ఆయన మౌన వ్రతం అలా పట్టుకోవాలంటే భగవంతుని గురించి కాక వేరే విషయాలు వినడానికి కూడా ఇష్టం లేకుండా అతను మౌనాన్ని దాల్చాడు. గంభీరంగానే అసందర్భ ప్రలాపాన్ని ఆపినప్పుడే మనిషి మౌని అని పడతాడు. మౌని అంటే గంభీరంగా ఉండాలి, భగవంతుని గురించే మాట్లాడి అసందర్భం అంటే అనవసర విషయాలని మాట్లాడడం ఆపినప్పుడే వాళ్ళు మౌని అవుతారు. దీనికి అంబరీష మహారాజా చక్కని ఉపమానం. అతడు ఎప్పుడు మాట్లాడినా శ్రీకృష్ణుడి గురించే మాట్లాడేవాడు. మౌనం అనేది అసత్సంగము నివారించి పలుకును శ్రీకృష్ణ భగవానుని పెందు నెలకొల్పడం చేస్తుంది. ఆ విధంగా జీవితాన్ని పూర్ణం చేసుకోవడానికి మనిషి కృష్ణలీలా శ్రవణ కీర్తనలు కావించవచ్చు. భగవద్గీత ఎందు వివరించినట్లుగా అమానిత్వం అపింపిత్వం అంటే గౌరవానికై ప్రాకులాడకుండా తన భౌతిక స్థితిని చూసి గర్వించకుండా వ్రతాన్ని చేపట్టడమే వ్రతము అనే భావం. అహింస అంటే హింసాయుతుడు కాకుండా ఉండటమే అని భావం. జ్ఞానాన్ని పూర్ణత్వాన్ని పొందడానికి 18 విధానాలు. తన వ్రతము ద్వారా కర్తముని ఆత్మానుభవకు సమస్త విధానాలను చేపట్టాడు. ఎక్కడైతే భక్తి ఉంటుందో అక్కడ భక్తుడు, భక్తి, భగవానుడు అనే 3 అంశాలు ఉంటాయి అన్నమాట. భగవంతుని కాడ భక్తి ఉంటుంది, భగవానుడు ఉంటాడు, భగవంతుని యొక్క భక్తుడు కూడా ఉంటాడు. ఈ 3 కూడా విడదీయరాని అంశాలు. ఈ 3 అంశాలు లేనప్పుడు భక్తి అనే పదానికి అర్థమే ఉంటుంది. అక్కడ భగవంతుడు లేడు అంటే ఎవరు చేస్తారు? భగవంతుడు కూడా లేకుండా భక్తి చేసేవాళ్ళు ఎవరు? మీకు అర్థమైంది ఎవరికన్నా? నిరాకారవాదులు వాళ్ళు భక్తి చేస్తున్నామంటారు కానీ భగవంతుడి యొక్క శ్రీ రూపాన్ని వాళ్ళు విశ్వసించరు, నమ్మరు. అక్కడ విగ్రహారాధన ఉండదు. మీరు ఎక్కడన్నా ఆశ్రమాలకు వెళ్తే గమనించండి, ఎక్కడి నుంచి అది తెలిసినా తెలియకుండా చాలా ఆశ్రమాలు ఉంటాయి. మాయావాద ఆశ్రమాలు అంటారు. వాళ్ళు భగవద్గీత పారాయణ చేస్తారు కానీ భగవంతుని పూజించరు, అర్చించరు, హారతి కూడా ఉండదు, నైవేద్యం కూడా పెట్టరు. అలా ఇక్కడ చెబుతున్నారు భగవంతుడు, భక్తి, భక్తుడు ఈ 3 ఉన్న చోటే భక్తి అనేది ఉంటుంది. అది భక్తి అనే పదానికి అర్థమే ఉండదు. అవి లేనప్పుడు అర్థమును తన మనసును పరబ్రహ్మంపై నిలిపి అలా నిలపడం కూడా భక్తియుక్త సేవ అనమాట. మనసును దేవుడి మీద లగ్నం చేసేది కూడా భక్తియుక్త సేవే.
అది ఎప్పటికీ మనం ఎంత పని రాత్రి వాళ్ళు ఎంత కష్టం చేసినా పొలంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనసును దేవుడి మీద నిలపడానికి ఆటంకం లేదు. ఎందుకంటే ఆ మనసు ఎప్పుడు ఖాళీ ఉంటుంది కాబట్టి. భక్తియుత సేవ ద్వారా అతన్ని అనుభూతం అప్పుడు ఎప్పుడైతే మనసు భగవంతుని లగ్నం చేశాడో కర్తమ్ముని, అతనికి భగవంతుడి అనుభూతి కలిగింది. అతడు తన మనసును భగవంతుని స్వరూపం పైన కేంద్రీకరించారనే విషయము సూచిస్తుంది ఇక్కడ. అంటే పరతత్వం యొక్క రూప లక్షణ అనుభూతిని పొందినది ఎవరు కూడా భక్తిని చేయలేరు. గుణావభావస అనే త్రిగుణాలకు అతను పరమైన వాడు, కానీ అతని కారణంగానే 3 గుణాలు కూడా వ్యక్తమవుతాయి. అందుకనే భగవంతుని యొక్క రూపాన్ని లక్షణాలని అనుభూతి పొందనిది ఎవరు కూడా భక్తిలో నిలబడలేరు. ఈ ఏది గుణావభావస అనే పదం దాని గురించి వివరిస్తుందనగా, భౌతిక శక్తి అతని నుంచే ఉద్భవించినను 3 గుణాలతో అతను ఏనాడు ప్రభావితం కాడు. ఎవరు? భగవంతుడు. బద్ధ జీవనమైన మనము వాటితో ప్రభావితమైన అతను మాత్రము దానితో ప్రభావితుడు కాడు. ఈ భౌతిక ప్రకృతిని తనే ఉద్ధరించినప్పటికీ ప్రధాన నిత్యుడు అతను మాయతో ఎన్నడూ ప్రభావితుడు కాడు. కానీ అధీనులైనట్టు జీవాత్మలమైన మనము మాయతో ప్రభావితమయ్యేవాడు. భక్తి యోగం ద్వారా భగవంతునితో నిత్య సంబంధాన్ని కలిగి ఉంటే బద్ధజీవుడు సైతం మాయ యొక్క కల్మషాల నుంచి బయటపడతాడు. భక్తి యోగం ద్వారా మనం ఎప్పుడు కూడా భగవంతుడితో నిత్య సంబంధాన్ని, ఏం సంబంధం పెట్టుకోగలము? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఆయన గురించి వినడము, ఆయన నామాన్ని స్మరించడము, ఇంకా ఆయన గురించి వేరే వాళ్ళతో చెప్పడం కీర్తనం. అంటే ఈ 3 రకాల సంబంధాలతోటి మనము నిత్య సంబంధాన్ని భగవంతునితో కలిగి ఉండొచ్చు. బద్ధజీవుడు సైతం అలా ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మా యొక్క కల్మషం నుంచి బయటపడతారు. అందుకని భగవద్గీతలో చెబుతున్నారు కృష్ణ, సగుణాన్ సమేతిత్వాన్ని బ్రహ్మభూయాయ కల్పతే అని భగవద్గీత ధ్రువపరచబడి, కృష్ణ భక్తుడైన వాడు 3 గుణాల ప్రభావం నుంచి శీఘ్రమే ముక్తి ఉండగలడు. అనగా బద్ధజీవుడు భక్తియుత సేవలో నెలకొన్నంతనే భగవంతుని లాగానే ముక్తుడై భాషించగలడు. మనకి ఇంకా 3 గుణాలేది, రజోగుణం, తమో గుణం మనమే ప్రభావం చూపుతున్నాయి అంటే గనక మనము భక్తి సేవలో లేనట్టే కదా. ఇంకా మన నుంచి ఆ ప్రభావం నుంచి మనం బయటపడకపోతే. చాలా మంది భక్తులు మేము అబ్జర్వ్ చేస్తున్నాము, జపం చేస్తూనే ఉంటారు ఏళ్ల తరబడి, కానీ వాళ్ళలో ఉన్న కోరికలు తగ్గట్లేదు, వాళ్ళలో ఉన్న కోపం తగ్గట్లేదు, వాళ్ళలో ఉన్న లోభం తగ్గట్లేదు. మంత్రం అయితే చాలా పవర్ఫుల్, మంత్రంలో ఏమి లోట్లేదు. ఎందుకంటే శాస్త్రం, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, ధర్మశాస్త్రాన్ని భగవంతుని ద్వారానే వచ్చినాయి. ఆ మంత్రం ఎంత ప్రభావం చూపిస్తుందో, శీల ప్రభుపాదుల వారు 40 రూపాయలతోటి పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఇస్కాన్ స్థాపించి 1000 మందిని భక్తులు చేశారు ఆ రోజుల్లో. తర్వాత రోజుల్లో వాళ్ళు లక్షలయ్యారు, ఇప్పుడు 4 కోట్ల పైన ఉన్నారు. అలా మరి ఆ మంత్రం ప్రభావం లేకపోతే ప్రభుపాదుల వారు ఎలా అంతమందిని మార్చగలిగారు? మంత్రం గొప్పదే, మరి మనకెందుకు మార్పు రావట్లేదు? చేస్తుందంటే మనం శ్రద్ధ పెట్టి చేస్తే, శ్రద్ధ పెట్టి చేయకపోతే వంటే సరిగా చేయలేము, శ్రద్ధ పెట్టి చేయకపోతే పంటే పండించలేము పొలంలో. శ్రద్ధ పెట్టి చేయకపోతే మనకి ఎలా ఫలితం కనిపిస్తుంది? జపం సరిగ్గా చేయకపోతే. అంటే మనం ఎన్నాళ్ళు జపం చేసినా మనకి ఇంకా సంసార వ్యామోహం, దానికి కూడా అంటారు సంసార వ్యామోహం అంటే ఏముందమ్మా, మాకు తిండి మీద లేదు, పిల్లల మీద లేదు, ఆస్తుల మీద లేదు అని పైకి అనుకోవడం. మన మనసులోకి మనం చూసుకుంటే మనకు దేని మీద గట్టిగా ముడి పెట్టుకున్నాం మనకు కనపడుతుంది. అవి ముడులు, ఆ ముడులు ఎన్నైతే ఉన్నాయో, దేని మీద అయితే మనం మనసు పెట్టుకుని ఉంటున్నామో ఆ ముడులే చిక్కుముళ్ళుగా తయారై మళ్ళీ మళ్ళీ మనకు జన్మల్ని తయారు చేస్తుంది. కనుక వాటి నుంచి బయటపడాలంటే మనము ఆ ముడుల్ని మూడేసుకోవడం కాదు, విప్పడానికి మొదలు పెట్టాలి. మన హృదయంలో మనం చూసుకోవాలి, చూసుకుంటే మనకు తెలుస్తుంది మనలో ఎన్ని దోషాలని. కానీ మనం ఇక్కడ చూస్తాం, ఎదుటి వాళ్ళ వైపు చూస్తాం. వీళ్ళలో ఇన్ని తప్పులు ఉన్నాయి, వాళ్ళలో అన్ని తప్పులు ఉన్నాయి, నేను మాత్రం పర్ఫెక్ట్ అనుకుంటాను. అసలు నిజమైన భక్తులు ఏమంటారో మనకి శాస్త్రాలు చెప్పడం, భక్తినోడ్ ఠాకూర్ గాని, ఇంకా సర్వోత్తమ దాస్ ఠాకూర్ గాని వాళ్ళ గీతాల్లో కూడా రాశారు. గురుదేవ్ కృపా బిందు దియా ఓరోయే దాస గుణ పేకాతిహీన శక్తి వృత్తిహీన আমি అతి దీన ఓరో మోరే ఆత్మసాధ. ఓ గురుదేవ, నేను మీ కృప అంటే ఒక గుట్టంత కృప అయినా మా మీద చూపించండి. శక్తి లేదు నాకు, బుద్ధి లేదు, తెలివి లేదు, అతిహీనుణ్ణి, దీనుణ్ణి. అంటే నాకు సహనాన్ని ఇవ్వండి, నాకు భక్తితో సేవ చేసే శక్తిని ఇవ్వండి. ఈ
విధంగా ప్రార్థిస్తున్నారు. కానీ మనం ఏమనుకుంటాం, మేము మంచి భక్తులమి, మిగతా వాళ్ళంతా భక్తులు కాదు, వాళ్ళ ఆ దోషం ఉంది, వీళ్ళ ఈ దోషం ఉంది. మన చుట్టూ 10 మంది ఉంటే 10 మందిలో కూడా దోషం ఉంది అని అంటాము. కానీ మనలో మాత్రం మంచి భక్తులు మనకు మనమే సర్టిఫై చేసుకుంటాము. కానీ ఒకళ్ళ వైపు మనం ఒక్క వేలు చూపిస్తే 4 వేలు మన వైపు తిరిగి చూపిస్తాయి మనలో దోషాలు. ఎవరైతే నిజమైన భక్తులు గొప్ప అని ఎప్పుడు అనుకోరు, వాళ్ళు వాళ్ళల్లో ఉన్న దోషాలు చూసుకొని నాకు ఏ అర్హత లేదు, మిగతా అంతా నన్ను గౌరవిస్తున్నారు కానీ నాకు ఏ అర్హత లేదు, వాళ్ళ వందనాలు వాళ్ళ గౌరవ స్వీకారాలు నమస్కారాలు అందుకునే అర్హత నాకు లేదు అని మనం తెలుసుకోవాలి. వాళ్ళు పొగుడుతారు మనలో భక్తి ఉందని, కానీ భగవంతుణ్ణి పొగట్టడం వల్ల మనం భక్తిలో ముందుకెళ్తాము, మనుషుల్ని పొగట్టడం వల్ల మనం భక్తిలో డౌన్ అవుతాం. అది కూడా మనుషులు అంటే ఎవరు? భక్తులు, భక్తిలో లేని వారు ఇద్దరు 2 రకాలు ఉంటారు. భక్తులను పొగిడితే కూడా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. భక్తి లేని వారిని పొగిడితే ఏమవుతుంది అంటే, భక్తి లేకుండా ఉండటం అంటే కంటిమాలు ఉండొచ్చు, తిలకం ఉండొచ్చు, ఈ మార్గం కృష్ణ చైతన్య మార్గంలోనే ఉంటారు, కానీ అంతరంగంగా రకరకాల వ్యామోహం. అలాంటి వాళ్ళని పొగిడితే ఏమైనా లాభం వస్తుందా? వాళ్ళకి ఇంకా నష్టం కలుగుతుంది. ఎలా నష్టం కలుగుతుందంటే, ఓ మేము చాలా గొప్ప భక్తులు అయ్యా, అందరూ మాకు ప్రణామాలు చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నారు, నేను కూడా చాలా గొప్ప స్థానంలో ఉండి అందరినీ ఆజ్ఞాపించే స్థానానికి వచ్చాను అనుకుంటారు. వాళ్ళలో భక్తిని నాశనం చేసినట్టే మనం అర్హత లేనన్న పొగిడితే కనుక. అందుకని మనం పొగిడే ముందు ఎవరిని పొగడాలి, ఎలా పొగడాలో తెలుసుకొని పొగడాలి. ఆ పొగడ్తలు స్వీకరించే వాళ్ళు కూడా ఆ పొగడ్తలన్నీ కూడా నాలో ఏ మంచి క్వాలిటీ లేదు, ఇందా చెప్పాక శక్తి బుద్ధిహీన అమి అతిహీన అని. నాకు శక్తి లేదు, బుద్ధి లేదు, అసలు వీళ్ళ గౌరవం అందుకునే అర్హత లేదు. ఓ గురుదేవా, వీళ్ళ పొగడ్తలని మీరు స్వీకరించు, నాలో ఏదైనా ఒక్క చిన్న మంచి లక్షణం ఉన్నా అది మీ ద్వారా వచ్చింది కాబట్టి ఆ పొగడ్తలను మీకే పంపిస్తున్నానని మన దగ్గర పెట్టుకోకుండా వెంటనే గురువుకు పాస్ చేయాలి వాటిని. కనుక బద్ధజీవుడు భక్తియుత సేవలో నెలకొనగానే భగవంతుని వలె ముక్తుడై భాషించగలడు. అలా ఎప్పుడైతే భక్తియుత సేవలో మన మనసు లగ్నం చేస్తామో అప్పుడు మన అంతర్ముఖం అంటే మనలోకి మనం చూసుకుంటాము. అప్పుడు అతని మనసు అలలేని సముద్రం లాగా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు దాకా ఆ పూర్వమానం అచలం ప్రతిష్టం భగవద్గీతలో చెప్పినట్టుగా సముద్రంలో కెరటాల్లాగా కోరికలు రకరకాల వాసనలు ఇట్లా వస్తా ఉంటాయి, పడుతూ లేస్తూ బతుకుతాము. ఎప్పుడైతే మన లోపలికి మనం చూసుకుంటాం, మనకు ఆత్మానుభవం కలుగుతుందో అక్కడి నుంచి మనము ప్రశాంతమైన, చెబుతున్నారు భగవద్గీతలో భాగవతంలో కూడా, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం భగవద్గీతలో చెబుతున్నారు. భాగవతంలో కూడా ఉంది శ్లోకం, ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. భక్తియుత సేవలు ఉండే వాళ్ళు, నిజంగా భగవంతు అనుగ్రహాన్ని పొందే వాళ్ళు ఎలా ఉంటారు? ఎప్పుడు కూడా ప్రశాంతమైన మనసుతోటి చాలా నిశ్చలంగా ఉంటారు అనమాట. మనకుంది ఆ ప్రశాంతత అనేది. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, మన ముఖం కనుక ఎప్పుడైతే ప్రశాంతంగా ఇందా ఈ శ్లోకంలో చెప్పినట్టుగా నశోచతి నకాంక్షతి లాగా ఉంటాము, మనము ప్రసన్నమైన మనసు కలిగి, ఏవం ప్రసన్న మనసు భగవద్భక్తి యోగ. అలా ఎప్పుడైతే ఉంటామో మనకి ఎదురైన వాళ్ళందరూ కూడా, మనతో పరిచయస్తులందరూ కూడా మన ముఖాన్ని చూసి, అరే వీళ్ళు భక్తి ద్వారా ఇంత ప్రశాంతంగా ఉన్నారు, ఎలాంటి కలతబడే పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఇంత నిశ్చింతగా ఎలా ఉంటున్నారు, భక్తి అనేది ఎంత గొప్పదా అని తెలుసుకొని వాళ్ళు కూడా ఖచ్చితంగా భగవంతునికి శరణాగతి పొందుతారు. అంతేగాని మన మాటకారితనంతో మన తెలివితేటంతో వేరే వాళ్ళని భక్తులు చేయలేము. ఒక వ్యక్తి భక్తుడు అయ్యాడు అంటే కనుక అది కేవలం భగవంతుడు అనుగ్రహం అని తెలుసుకోవాలి మనం. కానీ మనం ఏమనుకుంటాం, నేను ఇలా గుడికి తెచ్చాను, నేను ఇలా భక్తులు చేశాను, మనం పొగుడుకుంటాము. మనం పొగుడుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్టు అన్నమాట. ఎప్పుడు కూడా మన పొగడ్తలు మనకు ఉండకూడదు, వేరే వాళ్ళని పొగడాలి. వేరే వాళ్ళని కూడా భగవంతుడు డైరెక్ట్ కీర్తించాలి. వేరే వాళ్ళు మంచి భక్తులు బాగా భక్తి చేస్తుంటే కూడా వాళ్ళని భగవంతుడు ఎంత దయామయుడు, వీళ్ళకి ఎంత శక్తినిచ్చాడు, ఎంత బుద్ధినిచ్చాడు, వీళ్ళు ఎలా చేయగలుగుతారంటే అదంతా కూడా భగవంతుడు అనుగ్రహం, గురువు కృప అని మన గురువుని కృష్ణాన్ని గ్లోరిఫై చేయాలి, మనుషులు కాదు. మనసు పూర్తిగా కృష్ణ భక్తి భావంతో నిండి ఉండి శ్రీకృష్ణ భగవాన్ భక్తియుత సేవ నెలకొన్నప్పుడు మనిషి అలలేని సముద్రం లాగా అవుతాడు. ఇదే ఉపమానం భగవద్గీత కూడా చెప్పబడింది. సముద్రం వేలాది నదులు నీటితో నిరంతరం నిండుతూ ఉంటుంది. అదే సమయంలో దాని యందు నీరు స్వేదన క్రియ ద్వారా మేఘంగా మారుతుంది. అయినప్పటికీ అది కలత చెందుతూ ఉంటుంది. ప్రకృతి నియమాలు తమ ప్రభావాన్ని చూపవచ్చు, కానీ శ్రీకృష్ణ భగవాన్ని
పాద పద్మాల చింతని భక్తియోగం లగ్నమైన వాడు అంతరంగుడైనందున కలవరపడకూడదు. అతను బాహ్య ప్రకృతిని చూడక తన అస్తిత్వ ఆధ్యాత్మిక స్వభావాన్ని చూస్తాడు. ధీర చిత్తంతో కృష్ణుడు సేవಯನ್ನು నెలకొంటాడు. ఆ విధంగా అతను అహంకారం మమకారాలు లేకుండా తన ఆత్మను అనుభూతం చేసుకోగలడు. అందరికీ కూడా ఆధ్యాత్మిక స్థాయి అవగాహన చూసే అటువంటి పరమ భక్తుడు అన్నడు ఇతరుల నుంచి కష్టాలను పొందడు. తను మరియు ఇతరులను కూడా ఆ మహనీయుడు సరి అయిన దృష్టితో చూస్తాడు. వేరే వాళ్ళలో కూడా కృష్ణ చైతన్యాన్ని గమనిస్తారు. వేరే వాళ్ళలో తప్పు చూస్తున్నాం అంటే మన చైతన్యమే సరిగ్గా లేనట్టు. ఉదాహరణ మన పెద్దవాళ్ళు చెబుతారు కదా, కామెర్ల రోగం, పచ్చ కామెర్లు అయిన వాళ్ళకంటే లోకం పచ్చగా కనపడుతుంది. మనలో దోషాలు ఉంటే అందరిలో దోషాలు కనపడుతుంది. మన మనసు మంచిగా ఉంటే అందరిలో మంచిగా కనిపిస్తుంది. అందుకని మన హృదయంలోకి మనం చూసుకోవాలి. ఎదుటి వాళ్ళ హృదయంలో తొంగి చూసే బాధ్యత మనది కాదు. ఫస్ట్ ఇక్కడ మనం క్లీన్ చేసుకోవాలి. కనుక అలా ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ముక్తులై ఉండి ఎల్లరి యందు సర్వజ్ఞుడిగా భగవంతుడిగా అంటే దేవదేవుడు వాసుదేవుడు దివ్యమైన భక్తి సేవలో నెలకొంటారు. వేరే వాళ్ళని కూడా నెలకొనేలా చేయగలుగుతారు. మనిషి కృష్ణ భక్తి దివ్యమైన భక్తియుత సేవ యందు నెలకొన్నప్పుడు వ్యక్తిగత ఆత్మగా తన సహజ స్థితి దేవదేవుని వాసుదేవుడి నిత్య సేవకుడు కావటమని తెలుసుకుంటారు. పరమాత్మ మరియు వ్యక్తిగత ఆత్మ రెండు కూడా ఆత్మలే. కనుక అన్ని విధాలు అవి సమానమేనడం ఆత్మజ్ఞానపర్థం కాదు. కనుక వ్యక్తిగత ఆత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ అందరి హృదయాల్లో ఉంటాడు. వ్యక్తిగత ఆత్మ మన శరీరానికే పరిమితం అవుతుంది. ఒక గంట తర్వాత మన శరీరానికి ఏమవుతుందో కూడా దానికి తెలియదు. కానీ పరమాత్ముడికి కోటాను కోట్ల జీవరాశి అన్ని లోకాల్లో 14 లోకాల్లో ఇలాంటి బ్రహ్మాండాలు ఆధ్యాత్మిక అనేకం ఉన్నాయి. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ప్రతి ఒక్క లోకంలో ప్రతి ఒక్క జీవి హృదయంలో ఏం కోరికలు ఉన్నాయి, ఏం కావాలో భగవంతుడు తెలుసు. అందుకని ఆయన అమిత జ్ఞాన సంపన్నుడు అంటున్నారు. అమిత ఐశ్వర్యవంతుడు, ఎంతమంది ఎంత అడిగినా ఏదడిగినా ఇవ్వగలుగుతాడు. అమిత బలవంతుడు, ఎంతమందిని కాపాడే శక్తి తనకు ఉంది. క్షీరసాగర మొదలు రాక్షసులు దేవతలు అందరూ కలిసి కూడా మందర పర్వతాన్ని పైకెత్తలేకపోతే భగవంతుడు అవలేలుగా ఒక్క చేతితో లేపి దాన్ని గరుత్మంతుడి మీద పెట్టాడు. ఈ గరుత్మంతుడు ఎంత గొప్ప భక్తుడు అంటే ఆ భక్తి ద్వారా ఎంత శక్తి పొందాడు అంటే ఆ పర్వతాన్ని లేపెట్టిన శ్రీహరిని కూడా మోసుకొని శ్వేతద్వీపం పాల సముద్రం వచ్చాడు మళ్ళీ చిలకడానికి వాడు. అంత గొప్ప అతనికి ఎలా వచ్చింది గరుత్మంతుడికి ఆ భక్తి అంటే కేవలం భగవంతుని సేవ ద్వారా వచ్చింది. కనుక జీవాత్మ బద్ధుడై మళ్ళీ జన్మలు పొందే అవకాశం ఉంది. కానీ పరమాత్మేనుడు బద్ధుడు కాదు. ఆయన మనలాగా బద్ధ జీవితంలో రావాల్సిన పని లేదు. బద్ధ జీవుడు తాను పరమాత్మని అర్థం చేసుకున్నప్పుడు అతని స్థితి లబ్ధ స్థితి అని పిలువబడుతుంది. అంటే ముక్త స్థితి. ఎప్పుడైతే మన శరీరంలో మన ఆత్మతో పాటు భగవంతుడు కూడా ఉన్నాడు పరమాత్మలాగా, మనం స్వతంత్రంగా బతకడానికి వీలు లేదు. మానవ జన్మ మన ఇష్టం వచ్చినట్టుగా గడపడానికి వీలు లేదు. గడపవచ్చు. ఇప్పుడు ఒకరు అనుకుంటారు కొంతమంది ఇష్టం వచ్చినట్టు గడిపే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా, భక్తి వాళ్ళకి కష్టాలు వస్తున్నాయి అని. ఇప్పుడు కొంచెం కాలం ఉండేది కాదు, పర్మనెంట్ గా ఉండేది చూసుకోవాలి. వాళ్ళు పూర్వజన్మలో ఎంతో పుణ్యం కూడబెట్టుకుని ఉంటే ఆ పుణ్యాన్ని ఇప్పుడు ఖర్చు పెడుతున్నట్టు. ఎవరైతే కష్టాలు పెడతారో వాళ్ళు ఆ కష్టాలు పడేవాళ్ళు పూర్వజన్మలో దాచుకున్న పాపాన్ని ఇప్పుడు అనుభవించి ఖాళీ చేస్తున్నారు అన్నమాట. పాపాలు అనేది అకౌంట్ని ఖాళీ చేస్తున్నారు. సుఖాలు అనుభవించే వాళ్ళు పుణ్యాలనే అకౌంట్ని ఖాళీ చేస్తున్నారు. ఆ సుఖాలు అనుభవిస్తూ కూడా ఈ జన్మలో భక్తి చేయకపోతే ఏమవుతుంది? ఏటీఎం కార్డు గీసినా కూడా ఉపయోగం ఉంది. అట్లా మనం ఎంత చేసినా కూడా తర్వాత ఫలితం లేనిది అయిపోతుంది. మానవ జన్మలో మనం ఏం చేసినా కూడా ఈ మానవ జన్మని చేయగలము, ఈ భూమి మీదే చేయగలము. అలాంటి మానవ జన్మని 24 గంటలు డబ్బులు పని వాటి ముడిపెట్టుకొని వృధా చేసుకోవద్దని మొత్తం వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలన్నీ కూడా అదే ఘోషిస్తున్నాయి. అది మనం సరైన ప్రామాణికమైన గురువు ద్వారా తెలుసుకొని మన జీవితాన్ని మార్చుకోవడానికే మనకి మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. అంతేగాని డబ్బు సంపాదించుకొని నచ్చినట్టు బతకడానికి మానవ జన్మ ఇవ్వలేదు. అలా ఎవరైతే గడుపుతారో 50 ఏళ్ళు వచ్చినా కూడా 60 ఏళ్ళు వచ్చినా ఇంకా బాధ్యతలు అనుకుంటూ వాళ్ళ మానవ జన్మ. ఎందుకంటే మన బాధ్యతలు ఉంటానే ఉంటాయి మనం పోయిన దాకా. దాంతో పాటు వెనక నుంచి ముంచుకొస్తుంది. ఏంటి ముంచుకొచ్చేది? తుఫాన్లు కాస్తుంది, మరణం. ఆ మరణం వచ్చినా మనం ఏమీ కూడా చేయలేము. భూమి మీద జన్మెత్తి ఇంకా మనకి సంసారంలోనే రుచి ఆనందం దొరుకుతుందంటే అది కాకి తీర్థం అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి. కాకి తీర్థంలో
కాకిలాగా కలకాలం చాలా ఏళ్ళు సత్యంగా బతికిన ఉపయోగం ఏంటి? హంసలాగా ఒక 6 నెలలు భక్తి చేసినా కూడా 6 నెలల్లో మనం భగవంతుడి దగ్గర చేరడానికి ఒక మార్గం మనకు దొరుకుతుంది. అంటే మీరు అనుకోవచ్చు, అమ్మయ్య పర్వాలేదు 6 నెలలు టైం ఇచ్చింది మాతాజీ, లాస్ట్ ఎప్పుడో చనిపోయే ముందు ఒక 6 నెలలు నేను భక్తి చేసుకుంటాను అనుకోకండి. మరణం అనేది ఎప్పుడు రావచ్చో మనకు తెలియదు. అందుకని మన శరీరంలో శక్తి ఉండగానే మనం ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చూసి భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఇక్కడ చెబుతున్నారు, ఎవరైనా భౌతిక విషయాల మీద మమకారాన్ని కలిగి ఉండి ఏదో భౌతిక లాభాన్ని పొందడానికి భక్తిని చేస్తే అది విద్యాభక్తి, అంటే కలుషిత భక్తి అనబడుతుంది. అంటే భౌతిక విషయాలంటే ఏంది? దీంట్లోకి వస్తే మా పిల్లలకు మంచి భర్తలు దొరుకుతారు. చాలా మంది అమెరికాలో అట్లే వస్తారంట. మంచి భర్తలు దొరుకుతారు, మంచి భక్తులైన భర్త నా పిల్లల్ని బాగా చూసుకుంటాడంట. పిల్లల పెళ్లి కోసం దీంట్లో చేరేవాడు కూడా ఉంటారంట. అట్లే కొంతమంది దీంట్లోకి వస్తే వ్యాపారం బాగా కలిసి వస్తుంది, లేదంటే దీంట్లో ఉంటే రాగాలు తగ్గుతాయి అని అట్లా ఎవరైతే వస్తారో అది కలుషితమైన భక్తి అనబడుతుంది అంటున్నారు. పరాభక్తి ద్వారా మనిషి నిజంగా పరాభక్తి అంటే ఎలాంటి కోరికలో లేకుండా, భగవంతు నుంచి మనం ఏమి ఆశించకుండా, తల్లిదండ్రుని సేవించడం బిడ్డ ధర్మము, భగవంతుని సేవించడం మన జీవాత్మ యొక్క ధర్మం అని ఎవరైతే చేస్తారో దాన్నే పరాభక్తి అంటున్నారు. అలాంటి భక్తి ద్వారా మనిషి నిజంగా ముక్తులు కాగలుగుతారు. ఇక్కడ సర్వజ్ఞానం ఇంకో పదం చెప్పబడింది. హృదయంలో విరాజమానమైన పరమాత్మ సమస్తాన్ని ఎరిగినవాడు. దేహాన్ని మార్చినందున నా పూర్వకర్మను నేను మరుగుపరవచ్చు, కానీ పరమాత్మ రూపంలో ఆ దేవదేవుడే నా యందు ఆశ్రయుడై ఉన్నందున అతను సర్వాన్ని ఎరిగి ఉన్నాడు. కనుకనే నా పూర్వజన్మ కర్మ ఫలాలు అతనితో నాకు ఇవ్వబడుతున్నది. అందరి హృదయాల్లో పరమాత్మ లాగా ఉంటాడు. మనం ఈ జన్మలో అంటే ఈ ఊర్లో అప్పులు చేసి వేరే ఊరు పారిపోయిన అప్పులు అడ్రస్ ఎత్తుకొని వస్తారు. అదే విధంగా ముందు జన్మలో చేసిన తప్పులు శిక్షలు ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాము. ఇప్పుడు చేసే వాటికి రాబోయే జన్మ ఆ విధంగా జన్మ జన్మలుగా పోగుపడి ఉన్న అనర్థాలన్నీ కూడా అనుభవించిన దాకా మనం మళ్ళీ 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 జన్మలు తీసుకుంటూ ఉండాలి. దాన్ని చెగ్గొట్టడానికి ఈ యొక్క జన్మ మానవ జన్మే సాధ్యమవుతుంది. కనుక ఈ మానవ జన్మను మన ఇష్టం వచ్చినట్టుగా మనకు తోచినట్టుగా గడపడానికి లేదు. ఇక్కడ చెప్తున్నారు, అందరి హృదయాల్లో ఉన్న భగవానుడు సర్వాన్ని ఎరిగి ఉన్నాడు. కనుకనే నా పూర్వజన్మ కర్మ ఫలాలు అతనితో నాకు ఇవ్వబడుతుంది. మన పూర్వజన్మలో ఏం చేసుకున్నామో అది మన చేతితో మనం చేసుకుంది, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అది కష్టమా సుఖమా అనేది మన చేతితో చేసుకున్నది, మనం తయారు చేసుకున్నది. ఒకవేళ మనం మర్చిపోయినా కూడా ముందు జన్మలో ఏం చేశామో భగవంతుడు అన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఎందుకు? అప్పుడు కూడా మనలో ఉన్నాడు పరమాత్మలాగా, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఓ ముందు జన్మలో నువ్వు చేసావు, దాన్ని ఇప్పుడు అనుభవిస్తారా అద్భుతం మిగతాయి అంటాడు. మరి అవన్నీ ఆగిపోవాలంటే మనం వాసుదేవే భగవతి, భగవంతునికి శరణు పొంది చెబుతారుగా, వాసుదేవో పరావేద వాసుదేవో పరామత వాసుదేవ పరాభక్తి వాసుదేవో సర్వమితి. అంటే అన్నిటికీ కూడా వాసుదేవుడే కారణము. ఆయన తప్పితే మిగతా దేవతలు ఎవరు మన కర్మఫలాల నుంచి బయటపడలేరు. కనుక అతనికే శరణు పొందమని మనకు శాస్త్రాల ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. కనుక ఆ ఫలాల నుంచి తాను విడిపడతానని ఎవరు కూడా తరచుతారు. ఎందుకంటే దాని ఫలితం తప్పక అనుభవించే తీరాలి. కానీ ఎట్టి ఫలం అనేది మాత్రం భగవంతుడితో నిర్ణయించబడుతుంది, మనం నిర్ణయించలేము. అది మనకు కష్టమా సుఖమా భక్తి వచ్చేది మన హృదయంలో భావన పట్టిస్తాడు. మనం పైకి భక్తి చేస్తాము, హృదయంలో ఏముందో కూడా ఆయనకు తెలుసు కదా. మన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని లెక్కిస్తాడు భగవంతుడు. అందుకే ఆయన్ని భావగ్రాహి జనార్దన అంటారు. జనార్దనుడు ఎందుకంటారు ఆయన్ని? జనుల హృదయాల్లో ఉండేవాడు కాబట్టి, అక్కడ ఏమున్నాయి అన్ని తెలిసిన వాడు కాబట్టి జవ జనార్దన అంటారు. కనుక భగవంతుడు అందరి హృదయాల్లో విరాజమాని ఉండాలని, అందరికీ పరమాత్ముడైనందున ప్రతి ఒక్కరు అతని నిలిచి ఉంటాను కూడా కర్తముడు చూడడం మొదలుపెట్టాడు. కనుక ప్రతి ఒక్కరూ భగవంతుని నిలిచి ఉన్నారు అనే దాని అర్థం ప్రతి ఒక్కరూ భగవంతుని కాదు. ఈ విషయం భగవద్గీత వివరించబడింది. సమస్తము దేవదేవుడు ఎందే స్థితమై ఉన్నది, కానీ దీని భావము అతను అన్నింటి యందు ఉన్నాడని కాదు. మధ్యతరగతికి చెందిన భక్తులు ఈ రహస్యాన్ని అర్థం చేసుకోగలరు. ప్రారంభ స్థితిలో ఉన్నవారు, మధ్యతరగతికి చెందిన వారు, ఉన్నత శ్రేణి వారు అంటూ 3 రకాల భక్తులు ఉంటారు. ప్రారంభ స్థితిలో ఉన్నవాడు భక్తి యొక్క విధానాన్ని తెలుసుకోలేక కేవలం ఆలయానికి వచ్చి విగ్రహారాధనలో నుంచి ఉంటాడు. వినండి బాగా, మీరు ఎట్లా ఇలా ఉన్నారో చూసుకోండి. మొదటి స్థాయిలో భక్తులు భక్తి యొక్క విధానాన్ని తెలుసుకోలేరు, అసలేంటి అనేది. కేవలం ఆలయం ముందు విగ్రహారాధన మీదే మనసు నిలుపుతారు. 2వ తరగతికి చెందిన వాడు భగవంతుడు ఎవరు, భక్తుడు ఎవరు, భక్తి లేని వాడెవరు, అమాయకులు ఎవరు అనే విషయాలన్నీ కూడా తెలుసుకునే తెలివితేటలు కలిగి ఉంటారు. ఆ ప్రకారం వాళ్ళతో ఎలా ఉండాలో అలా ఉంటారు.
కానీ అందరి హృదయాల్లో భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నాడని, సమస్తము ఆయన పైన ఆధారపడి ఉన్నదని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే భక్తి స్థానంలో ఉన్నత స్థాయిలో ఉంటారు. కనుక విశుద్ధమైన భక్తితో సేవ చేసిన కారణంగా సర్వత్రా సముచిత్తుడైన కర్దముని ఇచ్ఛాద్వేష దూరమై అంచమును భాగవత గతిని పొందాడు. అంటే మనకు ఒకటి ఇష్టమైంది, ఇంకోటి కష్టమైంది. ఒకరితో మాట్లాడుతుంటే సంతోషం, ఇంకొకరితో మాట్లాడుతుంటే కోపం వస్తుంది మనకి. అట్లా ఇచ్ఛాద్వేష సముద్రేన ద్వంద్వమోహేన భారత కృష్ణ చెబుతున్నారు భగవద్గీతలో. నాకు ఒకటి ఇష్టము, ఇంకోటి ఇష్టం ఉండకూడదంట. ఎందుకు? ఆ ఇష్టాలనేవి మనల్ని బంధించి వేస్తాయి. ఆ కష్టం అనేది కూడా, రాగద్వేషాలు రెండు కూడా మన భక్తికి ఆటంకాలను కలిగిస్తాయి. కనుక వాటి నుంచి బయటపడి ఇక్కడ ఏం పొందాడు? కర్దముని ఇచ్ఛాద్వేష దూరుడు అంచమున భాగవత గతిని పొందాడు. భాగవత గతి అంటే భగవంతుల్లోకాన్ని చేరుకున్నాడు. భగవద్గీత అని చెప్పినట్టుగా కేవలం భక్తి యోగం ద్వారానే మనిషి శ్రీకృష్ణ భగవానుడి దివ్య స్వభావాన్ని అర్థము చేసుకొని ఆ రీతిగా అతని దివ్య స్థితిని పూర్ణంగా తెలుసుకున్న పిమ్మట భగవంతుని రాజ్యంలో ప్రవేశిస్తాడు. అక్కడ ప్రవేశించాలంటే ఆ జ్ఞానం మనకు ఉండాలి. భగవద్ధామంలో ప్రవేశించే విధానము త్రిపాద భూత గతి అని భగవద్ధామ పదమని పిలువబడుతుంది. దాని ద్వారానే మనిషి జీవితపు చివరి గమ్యాన్ని సాధించగలడు. కర్దముడు తనకు గల పూర్ణమైన భక్తిపరము జ్ఞానం ద్వారా, సేవ ద్వారా భాగవత గతి అని తెలియబడే ఆ చివరి గమ్యాన్ని సాధించాడు. శ్రీమద్ భాగవతంలోని కర్దముడి సన్యాసం అనే 3వ స్కందంలోని 24వ అధ్యాయానికి భక్తివేదాంత భాష్యం సమాప్తము. రేపు 25వ అధ్యాయం మొదలవుతుంది. ఆ అధ్యాయం పేరు భక్తి యోగం మహిమ. భక్తి యోగం ఎంత గొప్పది, దాన్ని మనం ఏ మార్గానికి చేరుస్తుందో రేపటి నుంచి మనం తెలుసుకుంటాం. చాలా పెద్ద అధ్యాయము, చాలా ముఖ్యమైనది కూడా ఉంది. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ. चंद्रा श्रीमद भागवतम की जय, कलियुग धर्म हरिनाम संकीर्तन की जय, जगत गुरु शील प्रभुपाद की जय। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण. అందరికీ ఏమన్నా సందేహాలు ఉన్నాయి ఎవరికైనా? మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికెల్లా తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవులకి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ.